ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా ఎన్నికల కమిషన్ ప్రకటించిన డేట్లు దగ్గర పడుతున్నాయి. హైకోర్టులో విచారణ ఆల్రెడీ పెండింగ్ లో ఉంది. రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. సుప్రీంకోర్టు వాదనలు పటిష్టంగా వినిపించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ రానుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ విడుదల చేసిన జీవోను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. వంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదించబోతున్నారు. సుప్రీంకోర్టులో కేసుపై ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సుదీర్ఘంగా చర్చించారు. భట్టి విక్రమార్కతో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. సుప్రీంకోర్టులో కేసును దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు. దీంతో భట్టి విక్రమార్క, మహేష్ గౌడ్, పొన్నం ప్రభాకర్ ఢిల్లీ వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదిని సుప్రీంకోర్టులో నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వం న్యాయబద్ధంగా చేసిన సర్వే, దాని ఆధారంగా రూపొందించిన బిల్లులు, వాటి ప్రస్తుత పరిస్థితిపై సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు జీవో నంబర్ 9ని జారీ చేసింది ప్రభుత్వం. తెలంగాణ ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా ప్రకటించింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేసి ఢిల్లీ పంపారు. సుప్రీంకోర్టులోని సీనియర్ లాయర్లను కలిసి న్యాయపరమైన అంశాల్లో సలహాలు తీసుకోవాలని సూచించారు. వారి సూచనలు, సలహాలతో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేలా బలంగా వాదన వినిపించనుంది ప్రభుత్వం. మొత్తానికి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై సస్పెన్స్ కొనసాగుతోంది. హైకోర్టులోనూ విచారణ జరగాల్సి ఉన్నందున అక్కడే తేల్చుకోమని సుప్రీంకోర్టు చెబుతుందా, లేదంటే స్వయంగా జోక్యం చేసుకుని విచారణ జరుపుతుందా? ఒకవేళ సుప్రీంకోర్టులో గండం గట్టెక్కితే ఈ నెల 8న హైకోర్టులో విచారణ జరగనుంది. 9 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే టెన్షన్ వాతావరణం నెలకొంది.